ఖైదీ నెంబర్ 150 సినిమా విడుదలను గ్రాండ్ ఈవెంట్ గా సెలబ్రేట్ చేశారు హ్యూస్టన్లోని తెలుగువారు. 9 ఏళ్ల తర్వాత వచ్చిన చిరు సినిమా అభిమానుల్లో జోష్ నింపింది. మెగాస్టార్ సినిమాను మెగా ఈవెంట్ గా జరపాలని పెద్ద ఎత్తున కార్ ర్యాలీ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మెగాస్టార్ పటానికి పాలాభిషేకం చేశారు. ఎలా ఉన్నారా? నీలాగే ఉన్నావు. బాసు చూపిని గ్రేసు. నాది వన్ వే. కష్టం వస్తుందో కార్పొరేట్ సిస్టమ్ వస్తుందో రమ్మను. చాలా కాలం తర్వాత మెగా అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేసింది. హ్యూస్టన్ లో చిరు అభిమానులు ఖైదీ నంబర్ 150 సినిమా విడుదలను ఘనంగా సెలబ్రేట్ చేశారు. 150 కార్లతో ర్యాలీతో పాటు ఏరోప్లేన్ ర్యాలీ కూడా నిర్వహించి తమ అభిమానాన్ని చాటారు. హ్యూస్టన్ నుంచి మెగాస్టార్ ఫ్యాన్స్ అందరూ బాక్స్ ఆఫీసులో బద్దలైపోవాలని ఎలా ఉన్నారా? నీలాగే ఉన్నావు. చిరు అంటే ఫ్యాన్స్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. చిరు వీరాభిమానులు అతని చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. బాసు చూపిని గ్రేసు. వందలాది మెగా ఫ్యాన్స్ ర్యాలీగా వచ్చి సినీ మార్క్ లో ఖైదీ నంబర్ 150 చూశారు. అభిమానులతో సినీ మార్క్ కలకల్లాడింది. మెగా ఫ్యాన్స్ థియేటర్లలో కేక్ కట్ చేసి అభిమానాన్ని చాటారు. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా. కాదని బలవంతం చేస్తే కోస్తా. A sweet warning. అమెరికాలోని 5 రాష్ట్రాల మీదుగా మెగా బస్ యాత్ర చేపట్టారు ఫ్యాన్స్. టెక్సస్, లూసియానా, అలబామా, ఫ్లోరిడా, జార్జియా రాష్ట్రాల్లో ఖైదీ నంబర్ 150కి బస్ ర్యాలీ ద్వారా బ్రహ్మరథం పట్టారు అభిమానులు. సినిమా హ్యూస్టన్ రైట్స్ ను రవి వర్రే కొనుగోలు చేశారు. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, కళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. ప్రేక్షకులకి మెగా అభిమానులకి మేము అమెరికాలోని హ్యూస్టన్ టెక్సస్ నుంచి మాట్లాడుతున్నామండి. ఇప్పుడే చూసాం సినిమాని. అసలు అద్భుతంగా ఉంది. ఏ పాట తీసుకున్నా, ఏ స్టెప్ తీసుకున్నా, ఏ డైలాగ్ తీసుకున్నా, ఏ ఎక్స్ప్రెషన్ తీసుకున్నా, కామెడీ తీసుకున్నా చిరంజీవే మెగాస్టారే అన్న ఫీలింగ్ క్రియేట్ అయింది. మాకు మెగాస్టార్ చూస్తుంటే మళ్ళీ 15 ఏళ్ళు 20 ఏళ్ల క్రితం బ్యాక్ వెళ్ళిపోయి చూస్తున్నట్టు అనిపిస్తుంది. అసలు ఇవాళ ఎంతో కోలాహలంగా, ఎంతో సంరంభంగా వచ్చామండి సినిమాకి. కార్లు ర్యాలీ చేసుకుంటూ, ఫ్లైట్ ర్యాలీ చేసుకుంటూ ఇక్కడికి వచ్చి బాస్ ఈజ్ బ్యాక్ అని చెప్పి వినూత్నంగా పార్కింగ్ చేసుకుని డ్యాన్సులు, డోలకులతో హాల్లోకి వెళ్ళి కూర్చుంటే అన్ని ఆల్ షోస్ హౌస్ఫుల్ అండి. వడ్ల గింజల నుంచి తాలింపు గింజల దాకా, కందిపప్పు దగ్గర నుంచి కరివేపాకు దాకా, మినప నుంచి మిరప దాకా అన్ని ఆ పల్లెటూరు నుంచి రావాలి.
నలుగురిని కొడితే హీరో అయిపోతావా? ఏంట్రా నీ పొగరు? పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది. చూస్తారా? వెయిటింగ్.